నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ రమాదేవి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. స్వాతి లక్రా. కల్వకుర్తి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ వైస్ ఠాగూర్ బాలాజీ సింగ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటిన కరణ్ అర్జున్ చిత్ర యూనిట్. విఫలమైన టాన్సిల్స్ సర్జరీ, బ్రెజిల్ అందగత్తె మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే కల్వకుర్తి మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ వడ్డెర బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీస్ ఎలక్ట్రానిక్ పెయింట్స్ శానిటరీ షాప్ను ప్రారంభించిన ఓనర్ సంతోష్ చారిని అభినందనలు తెలియజేశారు. వెల్దంట మండల పరిధిలో ఆకృతి గార్డెన్లో కల్వకుర్తి మాజీ మార్కెట్ డైరెక్టర్ వడ్డెర శివ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామ వాస్తవ్యులు సోదరుడు మల్లేష్ వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధి రామ్నగర్ తాండా సమీప గెస్ట్ హౌస్ లో కల్వకుర్తి రాజేందర్ రెడ్డి తండ్రికి శ్రీ మోహన్ రెడ్డి గారి దశదిన కర్మ వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కౌన్సిలర్లు బాలునాయక్, రవీందర్, స్వేరో రామస్వామి, ఎల్హెచ్పిఎస్ శంకర్ నాయక్, తెరాస నాయకులు సింహారెడ్డి, నిరంజన్ గౌడ్, విజయ్ కుమార్, సద్దాం, శ్రీను, జంగయ్య, విష్ణు, సీను, శేఖర్, ఎండి గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముసరాంబాగ్ తీగలగూడ గుడిసెవాసులకు ఇళ్ల కేటాయింపులో అన్యాయం చేశారంటూ బాధిత మహిళలు సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తహసీల్దార్ వేణుగోపాల్తో వాగ్వివాదానికి దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం ధర్నా విరమించారు. తీగలగూడలో మూసీ పరివాహక ప్రాంతంలో 148 నిరుపేద కుటుంబాలకు హైత్ నగర్ మునగనూరులోని JNNURM ఇళ్ల కేటాయిస్తామని గుడిసెలు తొలగించారు. దీంతో గుడిసెవాసులు రోడ్డున పడ్డారు. బాధితులలో కొందరికి మాత్రమే కేటాయించారని, మిగతావి మధ్యవర్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అర్హులైన తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. మన తర్వాత రాజేందర్ రెడ్డి ప్రభుత్వం నరాలు ఇంకా సార్ పట్టాలు ఇస్తామని మొత్తం రోడ్డు మీద వేసింది సార్. మాకు పట్టాలు ఇవ్వలేదు సార్. పోలీసులు కానీ మమ్మల్ని కొట్టిండ్రు సార్. నిన్న మస్తు కొట్టినారు సార్. కుక్కల అయితే నిన్న కాలు కింద వేసినారు. డొక్కల వేసి తొన్నింది. మస్తు కొట్టింది సార్. బతుకు అన్నం లేదు సార్ మాకు. నా భర్త చచ్చిపోయా 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంతవరకు మాకు ఏమీ లేదు. మేము ఏడుండాలా, ఏడ నీళ్ళు లేవు, అన్నం లేదు. మేము ఎట్లా బతకాలి ఇంతమంది? చెప్పండి సార్, మీరే మీ దయ. మాకు పట్టాలు ఇచ్చే వరకు మాత్రం మేము పోరాడతాం. మాకు పట్టాలు ఇవ్వాలా సార్. కూడా బస్తీ సంబంధించి ఈరోజు MRO ఆఫీస్కి రావడము, ఈరోజు ఇక్కడ మా మహిళలందరూ ధర్నా చేయడం కూడా జరిగింది. మరి ఆ ధర్నాలో MROకు వినతి పత్రం కూడా ఇవ్వడము, మరి వినతి పత్రంతో పాటు వీళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చిన అని చెప్తున్నాడు. మరి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? వీళ్ళకి ఇచ్చినట్టయితే ఆ లిస్టు కూడా మాకు ఇవ్వాలి. ఆ లిస్టు ఇస్తే అందులో ఎంతమందికి అయితే ఇండ్లు వచ్చినాయో, మరి ఎంతమంది రాని వాళ్ళు ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఉన్నారో అలా చెక్ చేసుకొని మళ్ళీ మేము కూడా మాట్లాడతాం సార్. మరి ఆ లిస్టు కూడా కావాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. మరి ఇంతమందికి 285 మంది మొత్తం టోటలు 285 మందిలో 145 మందికి ఫస్ట్ గుడిసెలన్నీ తీసేసి రోడ్డు మీద వేసి ఇచ్చిండ్రు. మళ్ళీ మొన్న ఏమన్నారు, వాళ్ళకి అందరికి ఇస్తాము, కమిటీ హాల్ ఉన్న వాళ్ళకి అందరికీ 60 కుటుంబాల కంటే ఎక్కువ లేకుండా వాళ్ళకి అందరికీ ఇస్తామని చెప్పారు. నైట్ పొద్దున్నే వాళ్ళందరినీ తీసి రోడ్డు మీద వేసి ఇస్తున్నామని చెప్పేసి వేరే బస్తీ వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. వీళ్ళకి జెన్యూన్గా తీగలు కూడా బస్తీ వాళ్ళకి ఇవ్వకుండా వేరే బస్తీలను కూడా తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. ఇచ్చిందని ఎట్లా అంటాం చెప్పండి? అట్లా ఇవ్వనే లేదు. ఇవ్వకుండా ఏదో చెప్పి మాయమాటలు చెప్పి మమ్మల్ని ఇక్కడ కిందికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కానీ ఇక్కడ జరిగేది మోసమే జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే లిస్టుల్లో కూడా దొంగ లీడర్లను పట్టుకొని, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఆఫీసర్లు పోయి అక్కడ డైరెక్ట్గా అడగలేరు కదా.
జనాలను ఎవరో ఒక ఇద్దరు లోకల్గా లీడర్లను పెట్టుకుంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళ లిస్టులు తీసుకోవాలి, ఇచ్చినామని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎవరైతే 35 ఏళ్ళ సంది, ఈమె ఉన్నది 35 ఏళ్ళ సంది, ఆమెగో కాళ్ళు చేయి 2 పడిపోయి ఉన్నది. ఆమెకు కూడా ఇల్లు కనీసం ఆమెను కానీ కనీసం కనికరం కూడా లేకుండా ఆమెకి ఇప్పుడు ఇంత దూరం ఆఫీస్కి వచ్చినందుకు మరి మాకు తయారుగా ఉంది మరి ఇస్తామని కూడా చెప్పకుండా వాళ్ళకి ఆమెను కూడా రోడ్డు మీద అట్లనే కూర్చోబెట్టారు. మరి ఇచ్చేంత వరకు కూడా మా ఫైట్, మా గొడవ మేమైతే దీని మీద ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం అయితే ఆగదు. ఇచ్చిన దాకా కూడా వీళ్ళందరికీ వచ్చేంత వరకు కూడా మేము వీళ్ళతో పాటు ఉంటాము కూడా. వీళ్ళందరికీ తీగలు కూడా బస్తీవాసులు అందరికి కూడా పట్టాలు ఇచ్చేంత. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ పరిధికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు 13,05,508 విలువ చేసే చెక్కులను ఈ రోజు డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్తో కలిసి హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, యువ నాయకుడు టి రామేశ్వర్ గౌడ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి వరం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో గౌరవ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలకు ఆస్వాదిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిల కోసం ఏనాడు ఆలోచించలేదని, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిలకు 1,116 రూపాయలు అందించి పేద కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాత్రి పగలు జనాలలో ఉండే నాయకుడు చిరుమర్తి లింగయ్య అని చెప్పారు. అనంతరం నకిరేకల్ నూతన మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నగరికల్ చైర్మన్గా నియమించబడిన బీడులైపోతున్న పొలాలు నిమ్మతం నుండి ఆదాయపడిన కుటుంబాన్ని ఆ నిమ్మతం మనం రక్షించాలని చెప్పినప్పుడు 2014 చెప్పిన నేను చేపిస్తాను భావించిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగింది, వాళ్ళ ఇంట్లో వెలుగు వచ్చిందనే విషయం ఇవాళ తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు. నగరికల్ నియోజకవర్గం పరిస్థితి కూడా తెలుసు. నల్గొండ జిల్లా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా నల్గొండ జిల్లా. ఈ నెల 30 నుండి భక్తులు అమర్నాథ్ను దర్శించుకోనున్నారు. ఈ గుహలోనే శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. బాబా అమర్నాథ్ గుహ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. గుహ లోపల మంచుతో నిండిన నీటి బిందువులు నిరంతరంగా కారుతూ ఉంటాయి. ఈ చుక్కల ఆధారంగా దాదాపు 10 నుంచి 12 అడుగుల ఎత్తులో మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ శివలింగం ఎత్తు పెరగడం, తగ్గడం అనేది చంద్రునితో ముడిపడి ఉంటుంది. పౌర్ణమి నాడు శివలింగం పూర్తి పరిమాణంలో ఉంటుంది. అమావాస్య రోజున శివలింగం పరిమాణం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అమర్నాథ్ గుహ శ్రీనగర్కు దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తులో హిమాలయాల మీద ఉంటుంది. శివలింగం సహజంగా గుహలో ఏర్పడింది. శివలింగంతో పాటు గణేశుడు, పార్వతి, భైరవ్ మహారాజ్ విగ్రహాలు కనిపిస్తాయి. అమర్నాథ్ యాత్ర 2 మార్గాల్లో సాగుతోంది. ఒక మార్గం పహల్గాం మీదుగా, మరొక మార్గం సోన్మార్గ్, బల్తాల్ మీదుగా సాగుతోంది. 30 నుంచి అమర్నాథ్ యాత్ర పులకింపజేసే ప్రత్యేకతలివే. ఈ ప్రయాణం కోసం ముందుగా పహల్గాం లేదా బల్తాల్ చేరుకోవాలి. దీని తర్వాత వాకింగ్ టూర్ ఉంటుంది. పహల్గాం నుండి అమర్నాథ్కి దూరం దాదాపు 28 కిలోమీటర్లు అయితే ఈ మార్గం కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది. బల్తాల్ నుండి అమర్నాథ్కు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండే మార్గం. అమర్నాథ్ గుహకు సంబంధించిన కథనం ప్రకారం పార్వతీదేవి శివుని నుండి అమరత్వ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది. పరమశివుడు పార్వతిని అమరకథకు చెప్పడానికి తీసుకువెళుతున్నప్పుడు అనంతనాగులో తన వద్దనున్న అనంతమైన సర్పాలను విడిచిపెట్టాడు. చందన్వాడిలో నుదిటిపై ఉన్న గంధాన్ని తొలగించాడు. మెడలోని శేషనాగును శేషనాగ్ అనే ప్రదేశంలో వదిలేశారు. ఈ ప్రదేశాలన్నీ ఇప్పటికీ అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో కనిపిస్తాయి. అమర్నాథ్ గుహలోనే శివుడు అమ్మవారికి అమరత్వ రహస్యాన్ని తెలిపాడు. ఈ రహస్యాన్ని ఒక పావురం కూడా విన్నదని చెబుతారు. ఈ గుహను మొదటగా ఒక గొర్రెల కాపరి చూశాడంటారు. గుహ చరిత్ర వేల సంవత్సరాల నాటిది.
మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ ఉమెన్ సేఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా తేల్చి చెప్పారు. గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని స్వాతి లక్రా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత, తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోక్సో లైంగిక దాడి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. ఆమె బ్రెజిల్ అందగత్తె, అంతేకాదు మాజీ మిస్ బ్రెజిల్ కూడా. అయితే ఆ అతిలోక సుందరి టాన్సిల్స్ సర్జరీ చేయించుకోగా అది విఫలమైంది. 2 నెలల పాటు కోమాలో ఉండి సోమవారం చనిపోయింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రెజిల్కు చెందిన గ్లెయిసీ కోరియా 27 సంవత్సరాలు. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె టాన్సిల్స్ సర్జరీ చేయించుకుంది, కానీ అది విఫలమైంది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. మెదడులో రక్తం గడ్డకట్టిపోయింది. ఏప్రిల్ 4న గుండెపోటు కూడా వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈ సందర్భంగా కొరియా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమె మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని విలపించారు. కొరియా ఎంతో ప్రేమగల అమ్మాయి అని పేర్కొన్నారు. ఆమె లేకుండా తాము తమ జీవితాలను కొనసాగించడం కష్టమని చెప్పారు. కొరియా నవ్వే తమకు గుర్తొస్తుందని తెలిపారు. ప్రజలలో నెలకొన్న మూఢనమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ రూరల్ మండలం ఔషాపూర్లో విశ్వబ్రాహ్మణులు నూతనంగా నిర్మించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువారం జరిగిన స్వామివారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరిలో దైవభక్తితో పాటు సామాజిక సేవా లక్షణాలు కలిగి ఉండాలన్నారు. సామాన్య మానవుడిగా జన్మించిన ఆయన భవిష్యత్తులో జరిగే పరిణామాలను కాలజ్ఞానం ద్వారా బోధించిన విషయాలు నేటికి నిజమవుతున్నాయన్నారు. స్వామివారి విగ్రహాన్ని బహుకరించిన దాత ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏనుగు కావేరి, ఉప సర్పంచ్ ఆయిలయ్య యాదవ్, సహకార సంఘం డైరెక్టర్ పోచిరెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, నాగరాజు, వెంకటరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లేష్, వెంకటేష్ గౌడ్, విశ్వబ్రాహ్మణుల ఆచారి ఓంకార్, ఆంజయ్య, నరసింహ, విష్ణుమాచారి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా నిత్యారాధనలను జరిపించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి నిత్య కళ్యాణం చేపట్టారు. ముస్తాబు చేసిన గజవాహనంపై దేవేరులను పూరవిధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణ తంతు నిర్వహించారు. కళ్యాణ మూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ప్రాకారంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కళ్యాణ తంతు జరిపారు. మొదటగా స్వామివారికి సుదర్శన నరసింహ హోమం చేపట్టారు. స్వామివారి నిత్య పూజలు వేకువజామున ప్రారంభమయ్యాయి. స్వయంభూలకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి తులసి అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి సహస్ర నామార్చనాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్ర నామార్చన నిర్వహించారు. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయం ప్రకారం జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్యారాధనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. శ్రీవారి ఖజానాకు బుధవారం 12,76,971 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో ఎన్ గీత తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో మొక్కలు నాటారు కరణ్ అర్జున్ చిత్ర దర్శకుడు. మోహన్ శ్రీవత్స, హీరో అభిమన్యు, నిఖిల్ కుమార్, నటి షైఫా, ఆకుల బాలకృష్ణ, రవి మేకల, ప్రవీణ్, పురోహిత్, అరుణ్, మాధవరం, చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స, నటి షైఫా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక్క మొక్కను నాటితే ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V9 న్యూస్.